వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ ని చూద్దాం. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించి ఇవ్వాలని సిఐటియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాములు డిమాండ్ చేశారు. పటాన్ చెరువు శ్రామిక భవన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ లలో కనీస వేతనాల డ్రాఫ్ట్ జీవోలను విడుదల చేసిందన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన డ్రాఫ్ట్ జీవోలను వెంటనే సవరించాలని అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిపై ఓ కార్యకర్త తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పక్కన పెట్టి ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో పాటు ఆమె అత్త నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి ఒంతెడ్డు పోకడగా వ్యవహరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. స్టేషన్ గన్పూర్లో దిడ్డి సత్యనారాయణ అనే వ్యక్తి అక్రమంగా నిషేధిత గుట్కా ప్యాకెట్లను తన ఇంట్లో నిల్వ ఉంచాడనే సమాచారం మేరకు వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. 186,700 రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసి సంబంధించిన పిఎస్లో కేసు నమోదు కొరకు అప్పగించారు. కీసర ప్రభుత్వ పాఠశాలలో పీఈటీ ఆనంద్ అరాచకం. ఒంట్లో బాగోలేదన్నా వినకుండా 8 మంది విద్యార్థినులను చితకబాదిన పీఈటీ ఆనంద్. 8వ తరగతి చదువుతున్న ప్రణతి, వైశాలి, కావ్య, నవ్య, చరణ్య, అర్చన, బ్లెస్సీ, కీర్తనలను గేమ్స్ పీరియడ్ లో ఆటలు ఆడేందుకు విద్యార్థినులు రాలేదని ఏమాత్రం కనికరం లేకుండా కరెంటు వైర్తో చితకబాదాడు. ఇంటికి వచ్చిన విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు స్కూల్లో జరిగిన విషయం చెప్పడం జరిగింది. అచ్చంపేట మండలం దోమలపెంట ఎస్ఎల్బీసీ టెన్నల్లో కార్మికుల అన్వేషణకు ఉదయాన్నే టెన్నల్లోకి క్యాడ్వర్ డాగ్స్ బృందం బయలుదేరినది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు తవ్వేందుకు అవసరమైన అన్ని సామగ్రితో 110 మందిని తీసుకుని టెన్నల్లోకి లోకో మోటార్ వెళ్లినది. పర్యవేక్షణకు డోగ్రా రెజిమెంట్ ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మోహ్రా, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ బాధావత్ పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక పర్యటనలో భాగంగా జర్మనీలోని బెర్లిన్ ఎక్స్పో సెంటర్ సిటీలో జరిగే ఇంటర్నేషనల్ బిజినెస్ ట్రేడ్ సదస్సుల్లో తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సదస్సుకు ఆయనతో పాటు పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, ఏజీఎం అంజిరెడ్డి, తెలంగాణ పర్యాటక బృందం పాల్గొన్నారు. మోర్తార్ మండల కేంద్రంలోని ధర్మోరా గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బోధల్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బేన్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొని పూజలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పీఎఫ్ కార్యాలయాన్ని తరలించవద్దని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను కోరగా వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఉన్న పీఎఫ్ కార్యాలయాన్ని ఇక్కడి నుంచి తరలించకుండా చొరవ చూపాలని ఎంపీ కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు. అందుకుగాను కార్యక్రమంలోనే పీఎఫ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తికి ఆదేశాలు జారీ చేశారన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. గత 2 రోజుల నుంచి వాతావరణంలో ఏర్పడిన మార్పులతో ఉదయం, రాత్రి చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ఉదయం 8 గంటలు దాటి సూర్యోదయమైన పొగమంచు తగ్గటం లేదు. దీంతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో గాంధీ విగ్రహం దగ్గర హెచ్ఐవిపై ప్రజలకు అవగాహన సదస్సును నందిని కళా బృందం వారి ఆధ్వర్యంలో కళా జాతర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ నారాయణ, ఆరోగ్య కార్యదర్శి రాధిక, ఆశా వర్కర్ శ్రీదేవి, కళాకారులు శ్రీనివాస్, రమేష్, జనార్దన్, నాగరాజు, సతీష్, కరుణాకర్ బృంద సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.